ఛానల్ వ్యాక్వా. సో గైస్ ఈరోజు వచ్చేసి మనం అయితే ఒక కల్చర్ అయితే తయారు చేయబోతున్నాం. మైక్రో వామ్స్ అంటే అదే ఇది ఉంటుంది కదా, బ్రెయిన్ స్ట్రిమ్స్ లాంటివి తయారు చేయబోతున్నాం. ఇక్కడ నేను వచ్చేసి తీసేసుకున్నాను చూడండి. ఇవి వచ్చేసి బనానా లీవ్స్ అనమాట. దీన్ని నేను ముక్కలుగా పీసెస్ కట్ చేసేసి వాష్ చేశాను. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇదిగోండి, ఇది గ్రీన్ వాటర్ అనమాట. లైట్గా మన ఇదిగోండి అక్కడ ఉంది, ఒకటి ఉంది, ప్లాంట్ ట్యాంక్ ఉంది కదా. మీకు కొన్ని రోజుల నుంచి వీడియోస్ అసలు రావట్లేదు, ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట, 10th కదా, అందుకే. ఇది బనానా లీవ్స్ ఏముంచో ఇదిగోండి దీంట్లో ఫిట్ చేసుకోవాలి ఎలాగా. ఓకే, ఇవన్నీ లీవ్స్ కలిపి దీంట్లో ఫిట్ చేయాలి, చూపిస్తాను చూడండి. సో చెక్ చేయండి గైస్, అన్ని లీవ్స్ అయితే దీంట్లో అయితే వేసాను నేను. ఎందుకంటే గైస్ ఇటు గ్రీన్ వాటర్ ఎందుకు తీసుకోనంటే దాంట్లో ఆల్రెడీ చూడండి అక్కడ గ్రీన్ వాటర్లో ఇవి ఉన్నాయి, గప్పీస్. చూడండి కనపడుతుంది మీకు, గప్పీస్ తిరుగుతున్నాయి. గ్రీన్ వాటర్ ఎందుకు తీసుకోవాలంటే దీంట్లో ఇది ఉంది కదా, దీంట్లో వచ్చేసి గ్రీన్ వాటర్లో ఆల్రెడీ ఆల్గే ఇంకా బ్యాక్టీరియా అయితే ప్రజెంట్ ఉంటుంది, అందుకే గ్రీన్ వాటర్ తీసుకున్నా. గీకి మరి ఆల్గే వేసినాను కిందన కొద్దిగా. అదిగోండి గళ్ళు కూడా తీసుకోవాలి. సో అలా మొత్తం సెటప్ తయారు చేశాక మీకు ఇష్టం వచ్చిన సైజ్ బౌల్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మరీ లార్జ్ కాదు, మీడియం, లేకపోతే ఈ సైజ్ది సరిపోద్ది, చెక్ చేయొచ్చు. సో గైస్ దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో నేను కంటిన్యూ చేద్దాం, లెట్స్ గో. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకి ఎదుగుండే అలాంటి ఒక క్లాత్ ఒకటి కావాలి. ఏ క్లాత్ అయినా పర్లేదు గైస్, అలాంటి ఒక ప్యాంట్ అయినా పర్లేదు, వేసుకుందిగా. అలా ఒక రబ్బర్ బ్యాండ్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇది ఉంది కదా, దీని మీద అలా అయితే ప్లేస్ చేయాలి గైస్. అలా ప్లేస్ చేశాక పర్ఫెక్ట్గా అలా టైట్గా అయితే రావాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా మొత్తం అవ్వాలో. సో చెక్ చేయండి గైస్, దీన్ని అయితే ఈ బాటిల్ని మనం ఫుల్లీ దుబాయ్ షేక్ అయితే తయారు చేస్తాం. షేక్ సార్ ఇక్కడైతే చూడండి అలా క్లోజ్ చేసుకోవాలి, రబ్బర్ బ్యాండ్ పెట్టి ఉండాలి టైట్ ఉండేటట్టు. ఎందుకంటే దాంట్లోంచి ఆక్సిజన్ అయితే వెళ్తుంది. దీంట్లో మీకు మోయినా అయితే తెలిసే ఉంటుంది. మోయినా తెలిస్తే లైక్ చేయండి, తెలియనట్టు కమెంట్ చేయండి గైస్. మోయినా లాగా చిన్న చిన్న వామ్స్ అయితే ఫామ్ అవుతాయి గైస్, బ్యాక్టీరియా తిని అవి వేసి. సో గైస్ అంతే గైస్ సెటప్. నేను ఇంకా నెక్స్ట్ అలాగా ఇంకా అలా ఉంచాక క్లౌడీగా అయిపోద్ది, కలర్ అయితే మొత్తం మారిపోద్ది. ఓకే, సో గైస్ ఇది ఉంది కదా, ఇదేముంచో మరీ డార్క్ ప్లేస్లో అయితే పెట్టకూడదు. ఇది లైట్గా కొద్దిగా సన్న తగిలేది అయితే ప్లేస్ పెట్టాలి. ఇదిగోండి అలాగే ఉండాలి క్లైమేట్, ఇప్పుడు అలా ఉంది అలాగే ఉండాలి. ఓకే, సో బై బై గైస్, బాయ్.